శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. అనంతరూపోనంతశ్రీః జితమన్యుర్భయాపహః చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనే 100వ శ్లోకంలో నిన్నటి రోజున భయాపహః అనే నామాన్ని పరిశీలించుకున్నాం. భయే మహతిమగ్నాంశ్చ త్రాతి నిత్యం జనార్దనః అనే ఒక వాక్యాన్ని అనుసరించి మనకున్నటువంటి అన్ని రకాల భయాలను తొలగించేవాడు కనుక, ఆ భయాన్ని పోగొట్టేవాడు కనుక ఆయన భయాపహః అని పిలువబడుతూ ఉంటాడు. మనం భక్తితో దృఢమైన విశ్వాసంతో ఆయనను ఆశ్రయించాలి. ఆ ఉద్దేశ్యంతో ఆ విధంగా ఆశ్రయించినట్లయితే సమస్త భయాలను తొలగించేవాడు అని అనుకున్నాం. ఆ తర్వాత ఆ పరమాత్మ చతురశ్రః అని, చతురశ్రః అనే పదానికి స్క్వేర్ అని ఇంకొక పర్యాయ పదం ఉంది. అంటే సమమైన రేఖలు కలిగినది అని దానికి ఒక అర్థం. ఇక్కడ కూడా పరమాత్మ సమానంగా చతుర్ధ అశ్నాతి, ఇది చతుః అశ్నాతి కనుక చతురశ్రః అని పిలువబడుతూ ఉంటాడు. అనేక రకాలుగా ఈ 4 అనే పదాన్ని వ్యాఖ్యానించుకోవచ్చు. 4 వర్ణాలు అని, 4 ఆశ్రమాలు అని, 4 యోని, 4 రకాల జీవులు అని రకరకాలుగా అన్వయం చేసుకోవచ్చు. వాటన్నిటికన్నా హృదయంగా ఇటువంటి వ్యాఖ్యానం తోస్తున్నది. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని అని పరమాత్మను 4 రకాలుగా జనాలు ఆశ్రయిస్తారు. పరమాత్మను ఆశ్రయించేవారు 4 రకాలుగా ఉంటారు. ఆర్తః మనలాంటి వాళ్ళు, ఏదైనా కష్టం వచ్చి ఆ కష్టాన్ని తీర్చడం కోసం పరమాత్మను మనమందరం ఆశ్రయిస్తూ ఉంటాం. కాబట్టి మనలో కొంతమంది ఆర్తః, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, ఆయన యొక్క గుణమేమిటి, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపంలో ఉండే వైలక్షణ్యమేమిటి, అక్కడ ఉండేటువంటి తత్వం ఏమిటి, అసలు పరమాత్మ యొక్క
స్వరూపం ఏమిటి, ఆ దాని యొక్క తత్వం ఏమిటి అనే ఆ పరమాత్మను గురించి తెలుసుకోనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉన్నదో మనకు కూడా ఉన్నది. కనుక ఇటువంటి ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో పరమాత్మను ఆశ్రయించే వాళ్ళను జిజ్ఞాసు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి భాగాన్ని జిజ్ఞాసు వర్గం అని పిలుస్తూ ఉంటారు. మన కష్టాలు పోవాలి అనే అభిప్రాయంతో ఆశ్రయించే వర్గానికి ఆర్త అని పిలువబడుతూ ఉంటారు. పరమాత్మను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉండే వాళ్ళని జిజ్ఞాసు అని పిలుస్తూ ఉంటారు. ఏదైనా ప్రయోజనం కోసం సంపద కావాలనో, ఇల్లు కావాలనో, మరొకటి కావాలనో ఫలాపేక్ష కోసం పరమాత్మను ఆశ్రయించే వాళ్ళను అర్థార్థి అని పిలుస్తూ ఉంటారు. మొదటి వర్గంలో అయితే కేవలం కష్టాలు పోవాలి అనే వర్గం మాత్రమే. రెండవ వర్గం పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనేది వర్గం. మూడవది ఏదైనా కోరికను సిద్ధింపజేసుకోవాలి అనేది మూడవ వర్గం. నాలుగవది జ్ఞాని, తెలుసుకున్నటువంటి పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని నిత్యం అనుసంధానం చేసుకుంటూ ప్రత్యక్షానుభూతి స్థితిని పొందాలని ఆ విధమైన అడుగులు వేస్తున్నటువంటి సాధక వర్గాన్ని జ్ఞానవర్గం అని పిలుస్తూ ఉంటారు. ఈ నలుగురిని కూడా సమంగా అనుగ్రహించేవాడు కనుక ఎందుకు పరమాత్మకు నమే ద్వేష్యోస్తి న ప్రియ కనుక ఈ నలుగురు వైపు తనను భక్తితో ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లపై సమానమైన కరుణను చూపించేవాడు కనుక ఆయన చతురశ్ర అని పిలువబడుతూ ఉంటాడు. ఇంతేకాదు ఇక్కడ మరొక హృదయమైన అంశం తెలియబడుతూ ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అక్కడ అనేక భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి, లేక మిగతా గ్రహాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఎక్కడైతే జీవులు ఉండగలుగుతూ ఉన్నారో వెరసి ఈ అనేక కోటి బ్రహ్మాండాలలో అసంఖ్యాకమైనటువంటి జీవులందరూ ఉన్నారు. అనేక కోటి జీవులందరూ ఉన్నారు. ఆ జీవులందరినీ కూడా పరమాత్మ ఒకే రకంగా అనుగ్రహిస్తాడా అన్నట్లయితే మనమే కాదంటాం. ఎందుకు అంటే ప్రతివాడు వాళ్ళ యొక్క పాప పుణ్యాలను బట్టి ఆయా సుఖ దుఃఖాలను ఆయా శరీరాలతో ఆయా సందర్భాలలో ఆయా ప్రదేశాలలో ఆయా విధంగా అనుభవిస్తూ ఉంటాడును మనమే చెబుతూ ఉంటాం. ఇటువంటివన్నీ నిర్వహించేవాడు ఎవరు అన్నట్లయితే అది పరమాత్మే. ఆ జీవికి ఏ పుణ్యం ఉంది, ఏ పాపం ఉంది, ఆ పుణ్యానికి ఆ పాపానికి ఎటువంటి ఫలితం ఎక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం తెలిసిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ విషయం తెలుసుకోవడం ఎవరి వల్ల సాధ్యపడదు కనుక ఆ పరమాత్మ గభీరాత్మ అని పిలువబడుతూ ఉన్నాడు. లోకంలో ఒక వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మనం ఒక అంచనా వేయగలం. కొంతమంది ఎదుటి వాళ్ళని అంచనా వేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళు త్వరగానే వేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరికి అంతు చిక్కని తత్వంతో వ్యవహరిస్తూ ఉంటారు, వాళ్ళని కూడా అంటే కష్టంతో వాళ్ళని కూడా అంచనా వేయచ్చు. కానీ ఇంతమంది జీవులను ఆయా విధాలుగా పరిరక్షణ చేస్తున్నటువంటి పరమాత్మ యొక్క తత్వం ఏమిటి, ఆయన దేన్ని బేస్ చేసుకుని ఏ శక్తితో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు అనే అంశాన్ని ఎవరూ అంత సులభంగా తెలుసుకోలేరు కనుక ఆయన గభీరమైన మనస్సు కలిగిన వాడు, గభీరాత్మ అని పిలువబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత పరమాత్మ అటువంటి గభీరాత్ముడు అయినటువంటి పరమాత్మ 3 రకాలైన పనులు చేస్తూ ఉన్నాడు. విదిశ, వ్యాదిశ, దిశ అని. దిశ అతిసర్జనే అనే ధాతువు నుంచి, దిశతి అనే ధాతువు నుంచి దిశ అనే రూపం ఏర్పడుతుంటుంది. ఆ ఉపసర్గల యొక్క కూడిక చేత అర్థాలు మారుతూ ఉంటాయి. పరమాత్మ విదిశ అని, దిశతి దానము చేయుచున్నాడు లేక అనుగ్రహించుచున్నాడు. విదిశ విశేషములుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయా జీవులకు వాళ్ళ పాప పుణ్యములను అనుసరించి లేక వాళ్ళ యోగ్యతను అనుసరించి ఆయా విధాలుగా పరివిధాలుగా వివిధములుగా అనుగ్రహించేవాడు కనుక ఆయన విదిశ అని పిలువబడుతూ ఉన్నాడు. కేవలం అనుగ్రహించడం వరకే పరమాత్మ ఆగటం లేదు. వ్యాదిశ ఆదిశతి, విశేషేణ ఆదిశతి. సత్యం వద మాతృదేవో భవ పితృదేవో భవ అని జన్మనిచ్చినటువంటి మన యొక్క అభ్యున్నతికి ప్రధాన కారణమైనటువంటి తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావన చేసి వాళ్లే ప్రధాన ప్రచోదకులుగా, వాళ్లే మూల కారణముగా భావన చేసి వాళ్ళ యందు గౌరవంతో ఉండమని ఆయన ఆదేశిస్తూ ఉన్నాడు. అలాగే సత్యం వద, ధర్మంచర లాంటి అనేక రకాలైన ఉపదేశాలను ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయా తరాలలో
పెళ్ళి అంటే చదువుకునే సందర్భంలో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధమైన ధర్మాన్ని ఆచరించాలి, అలాగే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఏ విధమైన ధర్మాన్ని ఆచరించాలి, అలాగే సంతానార్థులైన దంపతులు ఎటువంటి ధర్మాల్ని ఆచరించాలి, సంతానం కలిగిన తర్వాత ఆ దంపతులు ఏ విధమైన ధర్మాచరణ చేయాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా పరిపక్వ స్థితిని ఇంకా పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని పొందడం కోసం ఏ విధమైన సాధనలు చేయాలి, ఆ విధమైన సాధనలు చేస్తున్న వాళ్ళు ఏ విధమైనటువంటి నడవడికను అవలంబించి ఉండాలి అనే విస్తారమైన ఉపదేశాలు వివిధ రకాలుగా చేసిన వాడు కనుక, అనేక స్వరూపాలతో వేద శాస్త్ర ఇతిహాస పురాణ స్వరూపాలతో ఉపదేశం చేసిన వాడు కనుక, ఆదేశములు చేసిన వాడు కనుక ఆయన వ్యాదిశ అని పిలువబడుతూ ఉన్నాడు. అలాగే దిశ ఉపదిశతి, ఆయనే కేవలం వాంగ్మయ స్వరూపంగా ఆదేశాలు మాత్రమే ఇవ్వటమే కాదు, ఉపదేశాలు కూడా చేస్తూ ఉన్నాడు. సద్గురు స్వరూపంతో సాధు సంత స్వరూపాలతో ఆయా అవతారాలను ధరించి ఆయా సందర్భాలలో ఆయా జీవిని నిమిత్తంగా పెట్టుకుని యావన్ మానవాళికి యావన్ లోకాలకు ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. అటువంటి ఉపదేశాలలో భగవద్గీత మరింత ప్రశస్తమైనది. ఏ విధమైన ఆచరణ చేయడం వల్ల సులభంగా మనుష్యులు తరిస్తారో అటువంటి ఉపదేశాలన్నీ చేసిన వాడు కనుక ఆయన దిశ అని పిలువబడుతూ ఉన్నాడు. వ్యాదిశ దిశ అనే పదానికి అర్థమేమిటో ఈ పాటికే మనం అర్థమైపోయి ఉంటుంది. వ్యాదిశ అనే పదానికి ఆదేశిస్తున్నాడు అనే అర్థం, దిశ అనే పదానికి ఉపదేశిస్తున్నాడు అనే అర్థం. ఆదేశాన్ని అతిక్రమించినట్లయితే అది దండార్హం అవుతుంది. పరమాత్మ దేన్నైతే ఆదేశించాడో సత్యం వద ధర్మంచర మాతృదేవో భవ పితృదేవో భవ అని వాటిని కనుక అతిక్రమించినట్లయితే, ఆ పనులు చేయకపోయినట్లయితే, దానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఉపదిశతి, ఎవరైతే పరమాత్మ తత్వానుసంధానం చేసుకోవడానికి పరితాపం చెందుతున్నారో సాధనలు చేస్తున్నారో వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. ఆ ఉపదేశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు తరిస్తారు, లేకపోతే వాళ్ళ ప్రారంధం అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. పరమాత్మ యొక్క ఆదేశాన్ని అతిక్రమించి మనం శిక్షారోహులు కాకుండా పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశాన్ని అందిపుచ్చుకుని పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందమని ఈ 3 నామాలు మనకి విదిశ వ్యాదిశ దిశ అనే నామాలు గట్టిగా బోధిస్తూ ఉన్నాయి. ఇటువంటి గొప్పదైన 9 నామాలతో కూడినటువంటి ఈ 100వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మనం కోరిన కోరికలు త్వరగా సిద్ధిస్తాయి అనే ఫలితాన్ని సాంప్రదాయకులు మనకి చెబుతూ ఉన్నారు. ఇంకా పై శ్లోకానికి వెళితే, అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద జననో జన జన్మాది భీమో భీమ పరాక్రమ అని 101వ శ్లోకం. పరమాత్మ అనాది, ఆది అనే పదానికి కారణం అనే అర్థం. ఈ సమస్త బ్రహ్మాండాల మనం కారణతావాదులం. ఏదైనా ఒక పని జరిగినట్లయితే దానికి కారణం ఉందని మనం ఖచ్చితంగా నమ్మతీరుతాం. మన సనాతన ఆర్ష వైదిక సంప్రదాయం కారణతావాదబద్ధంగానే ఉంది. ఆకస్మిక వాదం అనేది మన తలంపుల్లో కూడా లేదు. ఉన్నట్టుండి జరిగిపోయింది, అకస్మాత్ ఉన్నట్టుండి జరిగిపోయింది అనేది జరగదు. ఒక జీవి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తున్నాడు అన్నట్లయితే అతని పాపపుణ్యములే కారణమవుతూ ఉంటాయి. కనుక ప్రపంచం మొత్తానికి కారణాల మీద మనం వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే సమస్త మూల కారణం ఎవరు, ఆది కారణం ఎవరు అన్నట్లయితే పరంబ్రహ్మ అని మనం చెప్పుకోవలసిందే. దానికి మనం సయుక్తికంగానే చెప్పుకోవాలి. అకారణతావాదం అనేది మనకి లేదని ఒక వాదం అయినట్లయితే ఏదో ఒక పదార్థానికి కారణం లేదు అనే అంశాన్ని మనం ఒప్పుకోవాలి. లేకపోతే పరంపర అలాగే కొనసాగిపోతూ ఉంటుంది. ఎక్కడో చోట మనం విశ్రాంతిని ఇచ్చి తీరాల్సిందే. ఈ ఇచ్చి తీరడంలో యౌక్తికం కూడా మనకి ఉన్నది, యుక్తిబద్ధమైన తంత్రం కూడా మనకి ఉంటున్నది. అలాగే వేదములు కూడా ఆయన అజాయమానో బహుధా విజాయతే అనే వేదమంత్రముల ద్వారా ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పుట్టుక లేదు అని చెబుతూ ఉన్నాయి. కనుక ఎక్కడో ఒక విశ్రాంతిని మనం చెప్పాలి. ఆయన ఆదిని పిలువబడుతూ ఉన్నాడు అంటే మూల కారణం అని అర్థం. ఎవరికైతే మరొక కారణం లేదో ఆయన అనాదిహి, ఆది లేనివాడు కనుక, కారణము లేనివాడు కనుక ఆయన అనాదిని పిలువబడుతూ ఉన్నాడు. ఆది అనే పదానికి మరొక రకమైన స్వారస్యార్థం మూల ప్రకృతి లేక మన పాపపుణ్యములు.
పాపపుణ్యములు ఉన్నట్లయితే మూల ప్రకృతిలో విపరిణమత వస్తుంది, తద్వారా సంసారం ఏర్పడుతుంది. పాపపుణ్యములే లేవు కనుక, ఎందుకు ఆయనకు రాగద్వేషములు లేవు కనుక ఆయనకు పాపపుణ్యములు ఉండే ప్రసక్తి లేదు కనుక, కారణం అనేదే జన్మలకు కారణం అనేదే ఆయనకి లేదు కనుక ఆయన అనాది అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పైపెచ్చు ఈ పై నామాలు చాలా స్వారస్యంగా ఉన్నాయి, గర్భంగా ఉన్నాయి. కొద్దిగా సావధానంగా వాటిని మనం పరిశీలించుకోవాలి. భూర్భువో లక్ష్మీ, భూర్భువ అనే పైనామం ఉన్నది. దీనికి 3 రకాలుగా అర్థానుసంధానం చేసుకోవాలి అని మనకి త్రిమతాచార్యుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. మొదటిగా భూర్భువ. భూ అనే పదానికి భూమి అనే అర్థం మనందరికీ తెలిసిందే. భూమి అంటే భరతీతి భూహు, బరువును మోసేది కనుక ఈ భూమికి భూహు అని పేరు. ఇటువంటి భువ, భూమికి షష్ఠీ విభక్తి. భువ, ఈ భూమికి భూహు, భారవాహకుడు ఆయన. అంటే భగవద్గీతలో తేజస్విన ఆయన జ్యోతిషామపి తజ్జ్యోతి అని అన్నాడు. మనకి ప్రపంచంలో ప్రతి పదార్థాన్ని ప్రకాశింపజేసేది ప్రకాశము, ఆ ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసేదే పరమాత్మ అని ఒకసారి అనుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ప్రకాశ స్వరూపమే దేనివల్ల అయితే ఆ ప్రకాశము ప్రకాశత్వాన్ని పొందుతూ ఉన్నదో ఆ స్థితి, ఆ శక్తి ప్రకాశానాం జ్యోతిషామపి తజ్జ్యోతి అని పిలువబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ శక్తి వల్ల ఈ భూమి బరువును మోయగలుగుతూ ఉన్నదో ఆ శక్తికే భువః భూహు, భూహు భువః తిప్పి చెప్పారు. భువః ఈ భూమికి భూహు భారశక్తి, భారవాహన శక్తి స్వరూపుడు పరమాత్మ అని మనం అనుకున్నాం. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ పరమాత్మ సభూరి దివ్యాహరత్ సభూమిమసృజత. భూహు అనే శబ్దాన్ని ఉచ్చరించాడు. ఉచ్చరించిన వెంటనే సమస్త ఈ విరాట్ భూమి అవతరించింది. దానికి ముందు చాలా సూక్ష్మ స్వరూపంగా ఉండేటువంటి పంచభూతాలన్నీ కూడా సూక్ష్మస్థితికి మారిపోయి, సూక్ష్మస్థితిలో ఉండేటువంటి పంచభూతాలన్నీ కూడా స్థూల స్వరూపంగా మారిపోయాయి. ఒకదానితో ఒకళ్ళి మేళవింపు పంచీకరణ ప్రక్రియని పొంది ఈ అద్భుతమైనటువంటి భూమండలాకృతిని పొందింది. ఆ పొందిన భూమి ఏ కారణం చేత మోయబడుతున్నదో దాన్ని ఎవరైతే మోస్తూ ఉన్నారో ఆ శక్తికి భూహు భువః అని పేరు. ఒక వ్యాఖ్యానం తీసుకున్నట్లయితే, ఇంకొక పదవిభాగం తీసుకున్నట్లయితే భువః లక్ష్మీ అని. భువః అనే పదానికి భూమి అనే అర్థం చెప్పుకున్నాం. భువః భూమి యొక్క, లక్ష్మీ శోభాస్వరూపుడు పరమాత్మ. భూర్భువో లక్ష్మీ అనేది ఒక అఖండ నామం అని ఒక సంప్రదాయం. భూర్భువ అనేది ఒక నామం, భువో లక్ష్మీ అని ఒక నామం అని 3 విధాలుగా ఈ నామాన్ని పరిశీలన చేసుకోవాలి. భూర్భువ అనే పదానికి భూమి యొక్క భారవాహన శక్తి స్వరూపుడు అని ఒక అర్థం. భువః లక్ష్మీ అనే పదానికి ఈ భూమి యొక్క శోభాస్వరూపుడు, ప్రకాశమాన స్వరూపుడు అని. భూమి యొక్క శోభ ఏమిటి అన్నట్లయితే దాన్ని ప్రాణోద్గమ స్థితి అని పిలుస్తూ వచ్చారు. ఇంకా వివరణ చేసుకోవాలి అంటే ఆయన ఈ పచ్చగా ఉండే భూమి కనుక పచ్చగా ఉన్నట్లయితే అది భూమికి శోభ అంటూ ఉంటాం. ఈ ఊరు చాలా అందంగా కనిపిస్తోంది అనే పదానికి అర్థం ఏమిటి? ఆ ఊరిలో ఉండేటువంటి ఆ పంట పొలాలన్నీ కూడా చాలా చక్కగా పండి పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి అని అర్థం. అంటే అక్కడ సస్య సంపద చాలా సమృద్ధిగా ఉంది. సస్య సంపద సమృద్ధిగా ఉన్నట్లయితే ఏమవుతుంది అన్నట్లయితే సమస్త జీవులకు కూడా అన్నం లభిస్తుంది, అంటే భోజన పదార్థం లభిస్తుంది. తద్వారా వాళ్ళ యొక్క ప్రాణములు నిలబడుతూ ఉంటాయి. అంటే ఆ ధాన్యము పండడం వల్ల మానవులు జీవిస్తూ ఉంటారు, ఆ దాని యొక్క గడ్డి వల్ల పశువులు జీవిస్తూ ఉంటాయి, అక్కడ ఉండేటువంటి నీటి వల్ల పురుగులు జీవిస్తూ ఉంటాయి, అక్కడ ఉండేటువంటి పురుగుల వల్ల పశుపక్ష్యాదులు జీవిస్తూ ఉంటాయి. వెరసి ఒక పంట వల్ల అనేక రకాలైన జీవులందరూ జీవిస్తూ ఉంటారు. ఇలా పచ్చని పంట కలిగిన ప్రాంతానికి అందమైన ఊరు అంటూ ఉంటాం. అలాగే ఇటువంటి పంటలన్నీ భూమండలం మొత్తం వ్యాపించి ఉన్నట్లయితే అందమైన భూమి అంటూ ఉంటాం. ఈ భూమికి ఉండేటువంటి శోభ, అందం లేక ఈ పంట స్వరూపం ఎవడైతే ఉన్నాడో అతను ఈ భువః లక్ష్మీ అని పిలువబడుతూ ఉన్నాడు. అంటే సకల జీవ ప్రాణశక్తి స్వరూపుడు అని పర్యవసితార్థం.
లేక భూర్భువో లక్ష్మీ, భూహు భువః లక్ష్మీ అనే 3 నామాలను కలిపి కనుక చూసుకున్నట్లయితే మనకి భూమ్యాకాశ శోభాస్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. భూమ్యాకాశ శక్తి అన్నట్లయితే భూహు అనే పదానికి భూమి అని అర్థం. అంతరిక్షం అంటే సమస్త బ్రహ్మాండము, భూమిని మినహాయించి సమస్త బ్రహ్మాండము. మనకి వేదంలో కూడా ఏకో యద్ధార యద్దేవ రేజతి రోదసి ఉభే అని కనిపిస్తున్నది. పరమాత్మ తన యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేత రేజతి రోదసి ఈ భూమిని అంతరిక్షాన్ని రెండిటినీ కూడా మోస్తూ ఉన్నాడు అని మనకి అరుణ ప్రశ్నలో కనిపిస్తున్నది. అటువంటి సమస్త బ్రహ్మాండాలని మోయువాడు. మొదటి వ్యాఖ్యానంలో ఈ భూమికి మోసే శక్తి స్వరూపుడు, భూమి మోస్తున్నదన్నాం కదా, ఆ మోయుట అనే శక్తి స్వరూపుడు పరమాత్మే. లేక ఈ భూమిపై ఉండేటువంటి శోభ పంటలు అనే శోభ స్వరూపుడు ప్రాణశక్తి స్వరూపుడు పరమాత్మ అని అనుకున్నాం. లేక ఈ సమస్త బ్రహ్మాండాలని భూమిని మినహాయించినటువంటి సమస్త బ్రహ్మాండాన్ని అంతరిక్షాన్ని రేజతి రోదసి అనే 2 పదార్థాలని కూడా మోయువాడు కనుక ఆ రెండిటికి కూడా శక్తి స్వరూపుడు కనుక శోభా స్వరూపుడు కనుక ఆయన భూర్భువో లక్ష్మి అని పిలువబడుతూ ఉన్నాడు. పైపెచ్చు ఆయన సువీరః అని. సువీరః మనం నిన్నటి రోజున వీరః అనే నామాన్ని అనుసంధానం చేసుకున్నాం. వివిధత్వేన ఈరతే ఇది వీరాహ, వివిధ రకాలైన సంసార గతులు అనే పదార్థానికి వీరములు అని పేరుకున్నాం. అటువంటి దుర్మార్గమైన అంటే విముగ్ధ స్థితిలో ఉండేటువంటి ఆ సంసార గతులను కామక్రోధాదులను సంహరించువాడు కనుక ఆయన వీరః అని అనుకున్నాం. విముగ్ధ స్థితిలో లేని పరమాత్మ యొక్క శక్తి స్వరూపము అనే భావనలో ఉండేటువంటి కామక్రోధాది స్వరూపమైనటువంటి ఈరములను, వివిధ రకాలైన ఈరములను, సువీరములను రక్షించువాడు కనుక ఆ పరమాత్మ సువీరః అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ కామక్రోధాదులు లేకపోయినట్లయితే ప్రపంచ సృష్టి జరగదు. కానీ ఎందు ఆ కామక్రోధాదులు ఎందు విముగ్ధ స్థితి, నాదే అనే అహంకార అంటే వ్యామోహ స్థితి ఉండరాదు. అది పరమాత్మ యొక్క శక్తి స్వరూపాలు, పరమాత్మ యొక్క ప్రేరణ అనే పరమాత్మ మంచివాడు కనుక, మంచి ఆలోచన కలిగిన వాడు కనుక, మంచి నడవడిక కలిగిన వాడు కనుక, వృషకర్మ వృషాకృతి కనుక, ధర్మబద్ధమైన ఆకృతి కలిగిన వాడు, ధర్మబద్ధమైన పనులు కలిగిన వాడు కనుక ఆయన యొక్క ప్రేరణలని కూడా ధర్మబద్ధంగాను మంచివిగాను పాజిటివ్గాను ఉంటూ ఉంటాయి. ఇవి కనుక మనం అలవరుచుకున్నట్లయితే, ఈ విధమైన కామక్రోధాదులు కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ పరమాత్మ మనం రక్షిస్తాడు కనుక, స్వయంగా పరమాత్మ అటువంటి వాడు కనుక, సువీరుడు కనుక మనం కూడా అటువంటివి మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి అనే ఉపదేశం ఈ సువీరః అనే నామం మనకి బోధిస్తున్నది. పైపెచ్చు పరమాత్మ రుచిరాంగదః, రుచిరమైన అంటే హృదయంగమమైన అందమైన అంగదః భుజకీర్తులు కలిగిన వాడు అని. అంగదః అనే పదం ఆభరణములు అనే పర్యవసానార్థం కూడా చెప్పుకోవచ్చు. చందనాంగది అనే నామం దగ్గర విస్తారంగానే చెప్పుకున్నాం. మనమన్ని పరమాత్మకు ఆభరణాలు సమర్పిస్తూ ఉంటాం. భూషణాయుధలింగాఖ్యాః దత్తే శక్తి స్వమాయయ. పరమాత్మ కంటే వేరేనవి ఆయన ధరించే ఆభరణములు కావు. పరమాత్మ ఒక ఆభరణాన్ని ధరిస్తున్నాడంటే ఒక భక్తుని అనుగ్రహించడం కోసమే. ఆ ఆభరణం ధరించడం వల్ల, ధరించకపోవడం వల్ల ఆయనకు వచ్చేటువంటి వికారం ఏమీ లేదు. ఆ పరమాత్మ ఆ విధమైన ఆభరణాన్ని ధరించినట్లయితే అది చూసి మనం సమ్మోహాన్ని పడుతున్నాం, సంతోషపడుతూ ఉన్నాం. రామచంద్రమూర్తి ధనుర్బాణాన్ని ధరించినట్లయితే ఆహా చక్కగా ధనుర్బాణాలను ధరించి ఉన్నాడు కదా అని మనమే వర్ణన చేస్తూ ఉన్నాం. అదే పరమాత్మకు ఫ్లూట్ మనం పెట్టినట్లయితే, వేణువు పెట్టినట్లయితే ఆహా కృష్ణ పరమాత్మ ఎంత అందంగా వేణువును పట్టుకుని ఉన్నాడు అని మనమే మురిసిపోతూ ఉన్నాం. ఇలా పరమాత్మ మళ్ళీ మోహిని అవతారాన్ని ధరించినట్లయితే ఆహా దివ్యమంగళ స్వరూపం మోహిని స్వరూపంలో ఎంత అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది అని మనమే మురిసిపోతూ ఉన్నాం. కనుక భక్తులైన మనకు ఆనందాన్ని చేకూర్చేందుకోసమే ఆభరణాలు ధరించిన వాడు కనుక, రుచిరమైన అంటే మనోహరమైన మనల్ని సంతోషపెట్టేటువంటి ఆభరణాలు ధరించిన వాడు కనుక ఆయన రుచిరాంగదః అని పిలువబడుతూ ఉన్నాడు. ఇది సాధారణమైన అర్థంగా పరిశీలన చేసుకున్నట్లయితే, రుచిరమైన అంగములను ఇచ్చువాడు, గొప్పవైన శరీరములను ఇచ్చువాడు అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. మనం కనుక ఆయా విధాలుగా సాధన చేసినట్లయితే ఒక చోట ఉపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇంజనీర్, ఒక సాధారణమైన పనివాడు, మేస్త్రి
పరమాత్మ సేవ అనే దృక్పథంతో కనుక ఆ ఇటుకలు పేర్చుట, ఇల్లు కట్టుట లాంటి పనులు చేస్తున్నట్లయితే అతను పై జన్మలో ఇంజనీర్గా మారతాడు, అంటే అధికారిగా మారతాడు. అక్కడ కూడా అతను పరమాత్మ సేవ అనే దృక్పథంతో కనుక చేసినట్లయితే అతను పై స్థానంలో విశ్వకర్మ స్థితిని పొందుతాడు. అక్కడ అంటే దేవతా రాక్షసులకు ఇంజనీర్ విశ్వకర్మ అని ఎవరైతే ఉన్నారో ఆ స్థానాన్ని పొందుతాడు. అక్కడ కూడా పరమాత్మ యొక్క తత్వానుసంధానం చేసుకుంటూ ఉన్నట్లయితే అతను మహర్షి జన్మను పొందుతాడు, అంటే బ్రహ్మలోక వాసం కలిగినటువంటి మహర్షి జన్మను పొందుతాడు అని మనకు ఒక ఉపనిషత్తులో కథ కనిపిస్తున్నది. అతని యొక్క సాధనను అనుసరించి, అతని యొక్క పాపపుణ్యములను అనుసరించి, పుణ్యస్థాయిని బట్టి వాడితో ఆ విధమైన పుణ్యములను చేయించి రుచిరమైన, గొప్పమైన, శ్రేష్టమైన అంగం శరీరములను దదాతి ఇచ్చువాడు కనుక ఆయన రుచిరాంగద అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాదు జననః అని పరమాత్మే శరీరములు ఇస్తున్నాడు. అక్కడ పుట్టుట అనే క్రియ జరుగుతూ ఉన్నది. జనయతీతి జనః, పుట్టుట అనే క్రియ ఎవరు? మనం జీవులు పరమాత్మ స్వరూపులే అని చెప్పుకున్నాం. ఆ జీవ కారణభూతుడు, సమస్త మూల కారణం పరమాత్మే అని చెప్పుకున్నాం. ఇప్పుడే ఆ శరీరాలను ఇచ్చేది కూడా పరమాత్మే అని చెప్పుకున్నాం. మిగిలింది ఒకటే, పుట్టుట అనే ప్రక్రియ ఎవరు అన్నట్లయితే జననః, ఆయన కూడా పుట్టుక పరమాత్మే. అక్కడ పుట్టుట అనే క్రియ ఏదైతే ఉన్నదో ఆయన కూడా అది కూడా పరమాత్మే. ఇటువంటి విషయాలను త్రిపుటి స్వరూపాలను మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దర్శనం, ద్రష్ట, దృశ్యం అనే 3 రకాల స్వరూపులు పరమాత్మ. భోజనం, భోక్త అనే సందర్భంలో కూడా మనం ఇదే మాట అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా జన్యః పుట్టబోయేవాడు ఆయనే, జనక పుట్టించేవాడు ఆయనే, జననం పుట్టుక కూడా ఆయనే. కనుక ఆ పరమాత్మ త్రిపుటి స్వరూపంగా ఇక్కడ కూడా మనం భావన చేయవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలలలో సంతాన ప్రదాత అనే ఉన్నది. ఆయనే పుట్టుట అనే క్రియను చేస్తాడు, ఆయనే బాలాస్వరూపుడు అనే ఒక రకమైన వ్యాఖ్యానం ఉన్నది. కనుక ఆయనను ఆశ్రయించిన వాళ్ళకు సత్సంతానం కలుగుతుంది అని ఐతిహ్యం ఉన్నది. మనం భక్తితో దృఢమైన విశ్వాసంతో ఆయనను ఆశ్రయించాలి, ఆయన నామ సంకీర్తన చేయాలి. ఫలితం ఖచ్చితంగా వస్తుందని మహర్షులు మనకి సెలవిచ్చారు. మనం భక్తిగా ఉన్నామా లేదా అని మనమే పరిశీలన చేసుకోవాలి. అక్కడ ఎందుకు ఆ పరమాత్మ చేస్తాడు అన్నట్లయితే ఇదే ఆయనే మూల కారణం. పుట్టుట అనే ప్రక్రియ కూడా ఆయనే, పుట్టబోయేవాడు కూడా ఆయనే. కనుక ఆయనను ఆరాధించాలి అని మనకి ఆయన యొక్క వైభవంలో తెలుస్తూ ఉంటుంది. కనుక ఆయన జననః, పుట్టుకకు కారణము ఆయనే. జనజన్మాదిహి, జనానాం జన్మస్య ఆదిహి. ఆదిహి అనే పదానికి కారణము అనే అర్థం చెప్పుకున్నాం. ఈ జనుల యొక్క జన్మలన్నిటికీ కూడా మూల కారణము ఆయనే. ఆయన యొక్క అనుగ్రహం వల్లే ఆయా జీవులు ఆయా శరీరాలను పొందుతూ ఉన్నారు, ఆయా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన యొక్క అనుగ్రహంతోనే ఉపసంహరణ ప్రక్రియ ద్వారా మళ్ళీ ఆయన ఎందే లీనమవుతూ ఉన్నారు. కనుక ఆయన జనజన్మాదిహి అని పిలువబడుతూ ఉన్నారు. ఇదే విషయం మనకి మహానారాయణోపనిషత్తు కూడా విస్తారంగానే చెబుతూ ఉన్నది. తర్వాత ఆయన భీమః. ఉపసంహరణ ప్రక్రియ దశలో ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అన్నట్లయితే భగవద్గీతలో దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని అని మనకి విశ్వరూప సందర్శనాధ్యాయంలో కనిపిస్తున్నది. దంష్ట్రాకరాళాని చతే ముఖాని, అతి భయంకరమైన కోరలు కలిగినటువంటి నీ ముఖాన్ని నేను చూస్తూ ఉన్నాను అని అన్నాడు. అది భయంకరమైన ముఖమే కనుక అటువంటి ముఖములు ఎందే ఈ పరమాత్మ చింతన చేయనటువంటి జీవులందరూ కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. కనుక నీవు భీముడవు అని అక్కడ స్తుతి చేశాడు. ఇదే విషయం ఉపనిషత్తులు కూడా విస్తారంగానే చెబుతూ ఉన్నాయి. కనుక పరమాత్మ తన యొక్క తత్వానుసంధానం చేయని వాళ్లను ఉపసంహరణ ప్రక్రియ దశలో భీమాకృతితో కనిపించేవాడు కనుక ఆయన భీమః అని పిలువబడుతూ ఉన్నాడు. ఇదే విధమైన భావనలు చేయమన్నాడు పరమాత్మ. తానే రుచిరాంగదః, తానే జననః, తానే జనజన్మాది, తానే భీమః అనే భావనలు పరిపుష్టిగా పెంచుకోమని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు.
విశేషించి భగవద్గీతలో అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే, నేనే అన్నిటికీ మూల కారణం. ఏ పదార్థమైనా సృష్టి కానీ స్థితి కానీ లేము కానీ అన్నీ నా వల్లే జరుగుతూ ఉన్నది. మత్త ఏవ ప్రవర్తతే, మత్తః సర్వం ప్రవర్తతే, నా నుంటే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన భావన ఎవరు చేస్తారో అని చెబుతూ తుష్యంతి చ రమంతి చ, పై శ్లోకంలో చెప్పాడు ఆ మాట, వాళ్ళు అఖండానంద చైతన్యానుభూతిని పొందుతూ ఉంటారు అని చెప్పాడు. వెరసి ఉన్నది పరమాత్మే, ఆయన యొక్క లీలా విలాసమే ఈ ప్రపంచమంతా, ఆయన యొక్క స్వరూపమే ఇదంతా అనే భావనను మనం పూర్తిగా పెంపొందించుకుని దీనికి నేను కర్తను, నా వల్ల జరుగుతోంది అనే భావనను వదిలి పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క సేవ అనే దృక్పథంతో కనుక చేసినట్లయితే మనం ఉత్తమమైన ఫలితాన్ని పొందుతూ ఉంటాం. ఇలా చేసినట్లయితే మన శత్రువుల పట్ల పరమాత్మ ఏ విధంగా వ్యవహరిస్తాడు అన్నట్లయితే ఆయన భీమ పరాక్రమ, భయంకరమైన పరాక్రమాన్ని చూపించి మనకు మన అభ్యున్నతికి అతి ప్రతిబంధకంగా మారినటువంటి రాక్షసులను, రాక్షస స్వరూపమైనటువంటి మన యొక్క అంతర్గుణాలను, అంతర్దుర్గుణాలను నశింపచేయవాడు కనుక ఆయన భీమ పరాక్రమ అని పిలువబడుతూ ఉన్నాడు. ఇటువంటి 9 నామాలతో కూడి ఉన్నటువంటి గొప్ప శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనంతరూపోనంతశ్రీః అనంతరూపోనంతశ్రీః జితమన్యుర్భయాపహః చిదమన్యుర్భయాపహః చతురశ్రో గభీరాత్మా చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః విదిశో వ్యాదిశో దిశః అనాదిర్భూద్భువో లక్ష్మీః అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః సువీరో రుచిరాంగదః జననో జన్మాదిః జననో జన్మాదిః భీమో భీమ పరాక్రమః భీమో భీమ పరాక్రమః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వశివస్థాణుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భక్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్పష్టాస్థవిష్ఠస్థవిరో ధ్రువః అగ్రాహ్యः శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతద్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం
ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमे धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्यजः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनाः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा पद्भिर्विश्वयो निःशुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाहि वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिजनेश्वरः अनघोरश्चतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत्
महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलश्चरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो लोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविरुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मरूपो महामखः नक्षत्रणे नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोचितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अभिज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनजिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगवानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषग् सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते वृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षः श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमाल्लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः उदीर्णः सर्वतश्चक्षुरनेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्जितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः सद्गतिः सत्कृतिः सक्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दुर्दो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिश्चकारणः एको नैकः समः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो धृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधयो धन्यः सत्यमेधाधराधरः तेजो विशोच्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्योहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविवेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाकृतो महाकट्टो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्च्यः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुबृहद्गृहस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो धमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तः श्रीर्जितमन्युर्भयापहः चतुरश्लोकभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वनः सत्पथाचारः प्राणदः प्रणवः प्रणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तदुस्तारः सविता प्रपितामहः
यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञभृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नण्डकीचक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नमः इति वनमाली गदेशार्ङ्गी शङ्खी चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नमः इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమ పావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.